నేను నిన్ను రెండింతలుగా హెచ్చిస్తాను, దీవిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నారండి. మీలో చాలామంది సోమవారం గుండా వెళ్ళి ఉన్నారు. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇచ్చేటువంటి ప్రవచన వాక్యం ఏంటంటే, మీ మీదకి రెండింతల ఆశీర్వాదం, అభిషేకం, హెచ్చింపు, ఘనత, మహిమ మీ మీదకి బలంగా రాబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. సో నమ్ముచున్న వాళ్ళు గట్టిగా అరిసిమని చెప్పండి. సో మీలో చాలామంది యేసుక్రీస్తుతో అవమానం చెంది ఉన్నారు. నష్టాలు గుండా, కష్టాలు గుండా, సమస్యలు గుండా, బాధలు గుండా, బంధకాలు నిలిచి ఉన్నారు. ప్రభు చూచి ఉన్నాడు. ఆయన చేత ఈరోజు మీకు వచ్చే ప్రవచన వాక్కు యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం నుంచి వస్తుందండి. ప్రభు సెలవిస్తున్నాడు, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భారం అనుభవించే వారు సంతోషింతురు, వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలవుదురని నిత్యానందం వారి కలుగును. దేవుడు సెలవిస్తున్నాడు, మీరు అవమానం చెంది ఉన్నారు, దానికి బదులుగా రెట్టింపు సన్మానం, ఘనతని ఇచ్చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. సో వినండి. సో మీలో చాలామంది కన్నీరు కారుస్తున్నారు. సో ప్రభా, ఎన్నాళ్ళు ఈ అవమానం, ఎన్నాళ్ళు ఈ కష్టాలు, ఎన్నాళ్ళు నిందలు, ఎన్నాళ్ళు బంధువులు అనేక నిందలు వేస్తున్నారు, వెలివేస్తున్నారు, కుటుంబం నుంచి, సంఘం నుంచి, సమాజం నుంచి వెలివేస్తున్నారు. సో అని మీరు కన్నీరు కారుస్తున్నారు. అయితే మీ అవమానాన్ని ప్రభు చూచున్నాడు. ఆయన సెలవిచ్చే మాట ఏంటంటే, ఇక రెండింతలుగా ఘనపరచబోతున్నాడు. ఎక్కడైతే మీరు అవమానం చెంది ఉన్నారో అదే స్థలాల్లో దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. ఈ సమయంలో నిస్సాయిలుగా ఉండొచ్చు, అవమానం చెందిన వారు ఉండొచ్చు, పడిపోయిన వారు ఉండొచ్చు. కానీ వినండి, ప్రభు మీకు శక్తిని ఇవ్వబోతున్నాడు. ఈ శక్తితో ఏ స్థలంలో అయితే మీరు అవమానం చెంది ఉన్నారో అదే స్థలంలో మిమ్మల్ని ఘనపరచబడే విధంగా ఆయన మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. ఎవరైతే మీ వల్ల కాదు, మీరు చేయలేని చెప్పారో, మీరు చేసే విధంగా దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు. మీరు అవమానం పొంది ఉన్నారు, ఇక అవమాన కాలం ముగిసిపోయింది. అని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నా కుమారులారా, నా కుమార్తెలారా, సో మీరు ఇన్నాళ్ళు అవమానం పొంది ఉన్నారు. నా వలన, నా విశ్వాసం వలన, నన్ను నమ్మినందుకు మిమ్మల్ని చాలామంది అవమానించి ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాకేంటంటే, ఇక మీ దుఃఖ దినములు, మీ అవమాన దినములు మూసిపోతున్నాయి. నేను రెండింతల ఆశీర్వాదాన్ని మీ బహుగా దయచేయబోతున్నాను. వారిసి అని చెప్పండి. ఈ రెండింతల ఆశీర్వాదం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఎక్కడైతే అవమానం చెంది ఉన్నావో అవమానం ఘనతగా మార్పు చెందుతుంది, నష్టాలు లాభాలుగా మార్పు చెందుతాయి, రోగాలు స్వస్థగా మార్పు చెందుతాయి, కష్టాలు సాక్ష్యాలుగా మార్పు చెందుతాయి. ఈ రెండింతల ఆశీర్వాదం అనేది మనుషులు ఇచ్చే ఆశీర్వాదం కాదండి. ఈ దేవుడే స్వయంగా మిమ్మల్ని ఏరుకొని కోరుకొని ఆయన మీకు దయచేయబోతున్నాడు. సో నేను ప్రవచిస్తున్నాను. సో ఎవరైతే అవమానంలో ఉన్నారో మీ మీదకి రెండింతల ఆశీర్వాదం వస్తుంది. రాబోయే రోజుల్లో మీరు ఆయా స్థలాల్లో దేవుడి కోసం యోసేపు వలె, దావీదు వలె, దానియేలు వలె పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. నమ్ముచున్న గట్టిగా అరిసి చెప్పండి. మీ కష్టాన్ని చూసిన దేవుడు, మీ కన్నీరు చూసిన దేవుడు రెండింతలుగా దీవించబోతున్నాడు. ఆత్మీయంగాను, ఆర్థికంగాను, సామాజికంగాను, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, సేవపరంగా అన్ని విధాలుగాను దేవుడు మీకు రెండింతల ఘనతను, ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని దయచేయబోతున్నాడు. ఈ ప్రవచనం తీసుకొని శక్తి బట్టి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు. తండ్రి, ఎవరైతే అవమానం చెంది ఉన్నారో వారి జీవితంలో రెండింతల ఆశీర్వాదాన్ని, అభిషేకం రిలీజ్ చేస్తున్నాను. వారు గొప్ప స్థాయిలో ఉంటారని నేను ప్రవచిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. సో దయచేసి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ నొక్కండి, మీ స్నేహితులు, మీ బంధువులకి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించును గాక.